ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नमने गौरत्रिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण। शिक्षाष्टकं प्रयच्छुस्तमः चिन्तोदर्पणमार्जनं भवमहात्मवाग्निर्वापणम् श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधुजीवनम्
ఆనందాదిబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మానం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారీ బహుదా నిజ సర్వశక్తి తత్కల్పిత నియమిత స్మరణేన కాలా తాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవం ఈదృశం జనననురాగా త్రినాదపి సునీచేనా ధరోరపి సహిష్ణునా అమానీనా మానదేనా కీర్తనీయా సదా హరి న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భక్తిరహైతుకీ త్వయి తనుజ కింకరం పతితామాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుదాయి గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామగ్రహణే భవిష్యతి యుగాయితం నిమీషేణ చక్షుషా ప్రవ్రషాయితం సూర్యాయితం జగత్ సర్వం గోవింద విరహణే మే ఆశ్లిష్య వా పాదరతం పినాస్తు మాం అహతనాన్ మన్మహతం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మదనాదస్తు స ఏవ నాపరాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కరోతి వాచనం పంగుల గారి కృపా సమాప్తి వందే పరమానందమాదు హరే కృష్ణ కృష్ణ చేసి ఉండే షెడింగ్ నాలుగు చెరు బజారేది చెరువేది అది ఎప్పుడే లేదండి. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఎలా ఉన్నారమ్మా అందరూ? బాగున్నాం. 11 అధ్యాయం ఎక్కడున్నామమ్మా? 11వ అధ్యాయం మొదలు పెట్టాలి. 11వ అధ్యాయం మొదలు పెట్టాలమ్మా మనం. ఓకే, భారతి మాత ఉన్నారమ్మా? వాళ్ళంతా దసరా వేడుకల్లో ఉన్నట్టున్నారు, తక్కువ మంది వచ్చారు. అయితే మన క్లాస్ మిస్ అవ్వడం ప్రాబ్లం ఏమో. హరే కృష్ణ. ఏమో సుధామాతాజీ స్టార్ట్ చేస్తారా? హరే కృష్ణ. సుధామాతాజీ, శారదా మాతాజీ, శారదా స్వరూపనారాయణ మాతాజీ స్టార్ట్ చేద్దామా? చేస్తాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా? చదువుతారా సుధా మాతాజీ? ప్రభుజీ వస్తుందండి వాయిస్? ఇప్పుడు వస్తుందమ్మా. 11వ అధ్యాయం స్టార్టింగ్ చేయండి అమ్మా. ఇది మనకి సరే అండి. జిస్ట్ కూడా 2 పేజీలు ఉంది. సో ఫస్ట్ పేజీ, సెకండ్ పేజ్ లో ఒక పారాగ్రాఫ్ అంతా చదివి ఆపండి. నుంచి నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ వెళ్దాం. ఓకే, హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము 11వ అధ్యాయము. బద్ధ ముక్త జీవుల లక్షణములు. బద్ధ జీవులకు ముక్త జీవులకు గల లక్షణ భేదమును, సాధు పురుషుని లక్షణములను, భక్తి యోగ సాధన యందలి వివిధ అంగములను శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఈ అధ్యాయమునందు వివరించెను.
కడచిన అధ్యాయమునందు ఉద్ధవుడు బద్ధముక్త జీవులకు సంబంధించిన ప్రశ్నలను అడిగి ఉండెను. సర్వశక్తి సమన్వితుడగు శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానమును తెలుపుచు ఆత్మ భగవద్దంశయే అయినప్పటికీ దాని అత్యంత సూక్ష్మత్వ స్వభావము వలన ప్రకృతి సంపర్కములోని రాగ సత్వ రజస్త మోగణములను ఉపాధిని అది పొందవలసి వచ్చునని పలికెను. ఈ విధముగా ఆత్మ అనాది కాలము నుండి బద్ధమై ఉన్నది. కాని ఆత్మ విశుద్ధ భక్తి యోగమును ఆశ్రయించినప్పుడు ముక్తాత్మ అని చెప్పబడును. కనుక దివ్య జ్ఞానమే జీవుని ముక్తికి కారణము, అజ్ఞానమే అతని బంధమునకు కారణము అయ్యున్నది. జ్ఞానము అవిద్య రెండును శ్రీకృష్ణుని మాయాశక్తి చేతనే సృజింపబడి అతని నిత్య శక్తులై ఉన్నవి. ప్రకృతి గుణములకు ఆకర్షితులైన జీవులు మిథ్యాహంకారముచే భ్రమితులు కాగా అది వారిని శోకము, భ్రమ, సుఖము, దుఃఖము, విపత్తు మున్నుగు వాటిని అనుభవించుచున్న వారిగా భావింపజేయును. వాస్తవ జగత్తు లేదా ఆధ్యాత్మిక జగత్తునందు ఇట్టి స్థితులు లేనప్పటికీ ఈ రీతిగా వారు వాటిని ఆలోచించుచుందురు. జీవుడు పరమాత్ముడు ఇరువును ఒకే దేహమునందున్నారు. వారి నడుమ భేదమేమనగా సర్వశక్తిమంతుడగు పరమాత్ముడు సర్వజ్ఞుడగుట వలన కామ్య కర్మ ఫలములను అనుభవించుటలో నెలకొనక కేవలము సాక్షిగా నిలిచియుండును. కాగా అనుబద్ధాత్మ అజ్ఞానమయమైనందున కర్మ పరిణామముల అనుభవించును. ముక్తజీవుడు గత కర్మ ఫలశేషము కారణమున భౌతిక దేహములో ఉన్నప్పటికీ దేహము యొక్క సుఖ దుఃఖములచే కలత చెందడు. నిద్ర నుండి మేల్కొనినవాడు తన స్వప్నానుభవమును గాంచెడి రీతిలోనే అతడు అట్టి దేహానుభూతులను గాంచుచుండెను. ఇంకొక ప్రక్క బద్ధజీవుడు స్వభావరీత్యా దేహము యొక్క సుఖదుఖములకు భోక్త కానప్పటికీ నిదురించువాడు తన స్వప్నానుభవమును సత్యమని ఊహించులాగున తన దేహానుభూతులకు తానే భోక్తనని ఊహించుచుండును. జలమునందు ప్రతిబింబించినట్టి సూర్యుడు నిజముగా జలమునందు బద్ధుడు కానట్లు, వాయువు ఆకాశమునందలి ఒక భాగమునకు పరిమితము కానట్లు, అనాసక్తుడగు వ్యక్తి జగత్తు యొక్క విశాల దృక్పథమును కలిగిన వాడై యుక్త వైరాగ్యమనడి ఖడ్గముతో సర్వ సంశయములను ఛేదించి వేసుకొనెను. తన ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇంద్రియార్థములందు లగ్నము చెందడి నైజము లేనివైనందున భౌతిక దేహమునందు ఉన్నప్పుడును అతడు ముక్తుడై విరాజిల్లును. తనను పీడించినను లేదా పూజించినను అతడు సముచితుడై ఉండును. అందువలన అతడు ప్రస్తుత జన్మమునందే ముక్తుడని భావించబడును. ముక్తాత్మునికి ఈ జగత్తు యొక్క పాప పుణ్యములతో ఎటువంటి సంబంధము లేదు. అతడు సమస్తమును సమముగా దర్శించును. ఆత్మసంతుష్టుడగు ముని ఎవ్వరిని స్తుతించడు, నిందించడు. అతడు ఎవ్వరితోనూ వ్యర్థముగా మాట్లాడడు. భౌతిక వస్తువులపై మనస్సును లగ్నము కావింపడు. పైగా అతడు సర్వదా భగవంతుని చింతన అందే లగ్నమై ఉండి మూర్ఖుల దృష్టికి మోగవాడు, పిచ్చివాని వలె గోచరించును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవడేని వివిధ వేద వాంగ్మయమును అధ్యయనము చేసినను లేదా వాటిని బోధించినను దేవదేవుని భక్తి యోగము పట్ల ఆకర్షణను పొందనిచో అతనికి కేవలము శ్రమయే మిగులును. ఏ శాస్త్రములందు భగవానుని తత్వము, అతని మనోహరమగు లీలలు, అతని వివిధావతారములకు సంబంధించిన అమృతమయ కథలు వర్ణింపబడినవో వాటిని మనుజుడు అధ్యయనము కావింపవలెను. ఆ విధముగా అతడు మహోన్నత భాగ్యమును పడేయగలడు. కానీ ఇతర శాస్త్రాధ్యయనము వలన కేవలము అశుభమే కలగగలదు. పూర్ణ సంకల్పముతో మనుజుడు ఆత్మ యొక్క స్వరూపము నెరిగిన వాడే
భౌతిక దేహ మిథ్యా తాదాత్మయమును విడిచిపెట్టవలెను. పిదప అతడు తన చిత్తమును సకల ప్రేమ నిధియగు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల చెంత సమర్పించి నిజమైన శాంతిని పొందవచ్చును. మనస్సు త్రిగుణములచే వశీభూతమైనప్పుడు దివ్యమగు పరతత్వముపై అది చక్కగా చింతనము చేయజాలదు. ధర్మార్థ కామములను పొందుటకే యజ్ఞ నిర్వహణము కావించినట్టి శ్రద్ధావంతులు పలు జన్మల పిదప లోక పావనమగు పరమ మంగళమయ భగవల్లీలలను వినుట, కీర్తించుట, నిరంతరము చింతించుట ఎందు నెలకొనెదరు. అటువంటి వారు పిదప ప్రామాణికుడ గురుదేవుని సాంగత్యమును సాధు సాంగత్యమును పొందుదురు. అటు పిమ్మట గురుదేవుని కరుణచే వారు మహాజనులు ఏర్పరిచిన మార్గమును అనుసరించుటను ఆరంభించిన వారే తమ స్వరూపానుభవమునందు నిజముగా పరిపూర్ణలగుదురు. శ్రీకృష్ణుని నుండి ఈ ఉపదేశములను వినినంతట ఉద్ధవుడు యథార్థముకు సాధు పురుషుని లక్షణములను వివిధ భక్త్యంగములను తెలుసుకొనగోరెను. నిజమైన సాధువు లేదా వైష్ణవుడు ఈ క్రింది గుణములను కూడి ఉండునని శ్రీకృష్ణుడు సమాధానము చెప్పదొడిగెను. అతడు దయాళువు, ఈర్ష్యారహితుడు, సర్వదా సత్యసంధుడు, ఆత్మ నిగ్రహుడు, దోషరహితుడు, పరమోదారుడు, మృదు స్వభావుడు, శుచి, అకించనుడు, సర్వోపకారి, శాంతుడు, కేవలము కృష్ణుని పైననే ఆధారపడిన వాడు, కామరహితుడు, భౌతిక యత్నరహితుడు, స్థిరుడు, మనస్సు యొక్క 6 శత్రువులు అదుపులో నున్నవాడు, మితబుక్కు, అప్రమత్తుడు, మానదుడు, తనకు ఎన్నడూను గౌరవమును కోరనివాడు, గంభీరుడు, కరుణామయుడు, మిత్రుడు, కవి, దక్షుడు, మౌని. సాధువు యొక్క ప్రధాన లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణునే ఆశ్రయించి ఉండును. కేవలము కృష్ణ సేవ ఎందే నెలకొనిన వాడే అతనిని సచ్చిదానందమయుడుగు అపరిమిత అంతర్యామగా నెరిగినవాడు ఉత్తమ భక్తుడు. భక్తి యోగ విధానమునందు 64 రకములకు కార్యములున్నవి. వాటిలో 1-6 దర్శించుట, స్పృశించుట, అర్చించుట, సేవలు చేయుట, స్తుతించుట, భగవంతునికి భగవద్భక్తులకు నమస్కరించుట, భగవంతుని గుణలీలాదుల కీర్తనమును వినుటలో అనురక్తిని పొందుట, నిరంతరము భగవత్ చింతనమందే నెలకొనుట, లభించిన సమస్తమును భగవంతునకు సమర్పించుట, భగవద్దాసునిగా నగుట, ఆత్మ నివేదనము కావించుట, భగవంతుని జన్మ కర్మలను కీర్తించుట, భగవంతునికి సంబంధించిన పండుగలను చేయుట, సంగీత గీత నృత్యములతోనూ భక్తుల సాంగత్యముతోనూ ఆలయం నందు ఉత్సవములను నిర్వహించుట, అన్ని విధములైన వార్షిక పర్వములను చేయుట, భగవంతునికి నైవేద్యం పెట్టుట, వేద తంత్రానుసారము మంత్రదీక్షను స్వీకరించుట, భగవత్ సంబంధమైన వ్రతములను గూనుట, శ్రీ విగ్రహ స్థాపన యందు ఆసక్తిని కలిగి ఉండుట, భగవత్ సేవార్థము కాయగూరల తోటలను, పూదోటలను, మందిరములను, నగరములను ఒంటరిగా గాని ఇతరులతో గాని కలిసి గాని నిర్మించుటకు యత్నించుట, అణుకువతో మందిర మార్జనము చేయుట, రంగులు వేయుట, నీటితో కడుగుట, ముగ్గులు వేయుట వంటి కార్యములచే భగవత్ హృదయమును సేవించుట. దీని తరువాత శ్రీ విగ్రహారాధన విధానం సంక్షిప్తముగా వివరించబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. 1వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, ఉద్ధవ, నా అధీనమునందున్న గుణముల ప్రభావము వలననే జీవుడు ఒకప్పుడు బద్ధుడని మరొకప్పుడు ముక్తుడని చెప్పబడును. కానీ యథార్థమునకు ఆత్మకు బంధ మోక్షములు లేవు. ప్రకృతి గుణములకు కారణమగు మాయకు నేనే పరమేశ్వరుడను కనుక నన్ను కూడా ఎన్నడును ముక్తునిగా లేదా బద్ధునిగా భావింపరాదు. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు బద్ధముక్తుడు ముక్త జీవన స్థితుల లక్షణములను, సాధు పురుషులను గుర్తింపగలిగడి లక్షణములను, భగవద్భక్తి యోగము అందలి వివిధ పద్ధతులను వివరించును. బద్ధ ముక్త జీవన స్థితులు ఎట్లు సంభవమని ఉద్ధవుడు కడచిన అధ్యాయమునందు భగవంతుని అడిగెను. విశుద్ధాత్మ ఎన్నడును భగవన్మాయలో చిక్కబడదు కనుక ఉద్ధవుని ప్రశ్నకు కొంతవరకు బాహ్యమైనదని భగవానుడు ఇప్పుడు సమాధానము చెప్పుచున్నాడు. జీవుడు ప్రకృతి త్రిగుణములలో మిథ్యా సంబంధమును ఊహించుకొని భౌతిక దేహమునే ఆత్మ అని భావించును. అందువలన
స్వప్నమందలి మాయా కలాపములను మనుజుడు అనుభవించినట్లు జీవుడు తన కల్పనము యొక్క పరిణామములను అనుభవించును. అస్తిత్వము లేని దానిది భావమునని జగత్తు మాయ అని అది సూచింపదు. భగవత్ శక్తి అయినందున భౌతిక జగత్తు నిక్కముగా సత్యమే అయ్యున్నది. భగవంతుని ఉన్నత శక్తి అయినందున జీవుడు కూడా సత్యమే అయ్యున్నాడు. కానీ తాను భౌతిక జగత్తు యొక్క అంశయనడి జీవుని యొక్క స్వప్నమే మాయ. అది అతనిని భౌతిక బద్ధ స్థితి అనడి విరుద్ధ స్థితికి వేయును. జీవుడు భౌతిక జగత్తులో మిథ్యా సంబంధమును కేవలము ఊహించుకొనును కనుక వాస్తవమునకు అతడు ఎన్నడూను బద్ధుడు కాడు. జీవునకు భౌతిక పదార్థమునకు చరమముగా ఎటువంటి శాశ్వత సంబంధము లేనే లేదు కనుక నిజమైన మోక్షము కూడా లేదు. భగవంతుని న్యూన ప్రకృతికి శాశ్వతముగా పరుడైనందున జీవుడు నిత్యముక్తుడే. ఒక భావనలో జీవుడు నిజముగా బద్ధుడు కాదు కనుక ముక్తుడయ్యడి అవసరం కూడా లేదని శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. కానీ ఇంకొక భావనలో భగవంతుని తటస్థ శక్తి అయినందున జీవుని ఒక ప్రత్యేకమగు స్థితిని సూచించుటకై అనువుగా బంధ మోక్షములనడి పదములు ప్రయోగించుచుండును. వ్యక్తిగతాత్మ ఎన్నడును వాస్తవమునకు భౌతిక పదార్థమునకు బద్ధము కానప్పటికీ తదాత్మయము వలననే అతడు ప్రకృతి ఫలములను అనుభవించుతున్నాడు. ఈ విధముగా భగవంతుని న్యూన శక్తిలో జీవుని అనుభవ స్వభావమును సూచించుటకు బద్ధము అనడి పదమును ప్రయోగించవచ్చును. బద్ధము అనునది మిథ్యాస్థితిని వర్ణించును కనుక అట్టి మిథ్యాస్థితి నుండి విడుదల మోక్షముగా కూడా వర్ణింపవచ్చును. కనుక బంధ మోక్షములనడి పదములు మాయచే సృజింపబడిన తాత్కాలిక స్థితులనే సూచించుననియు అవి జీవుని యొక్క చరమ స్వభావమును సూచింపవనియు మనుజుడు ఎరుగనంచో అవి ఆమోదయోగ్యములై ఉన్నవి. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణుడు గుణస్య మాయా మూలత్వాన్న మే మోక్షో నా బద్ధనం అని పలికెను. భగవానుడు పరతత్వము సమస్తమునకు పరమ నియామకుడు కనుక బంధ మోక్షములనడి పదములు అతనికి ఎన్నడూను అన్వయించబడవు. శ్రీకృష్ణుడు శాస్త్రముగా పరమ నిత్యుడు. అతడెన్నడూ మాయాబద్ధుడు కాడు. శ్రీకృష్ణునికి నేరుగా ఆనందమయ స్థితి ఉన్నదనిడి మిథ్యాభావమును కలుగజేసి జీవులకు అవిద్య వైపునకు ఆకర్షించుటయే భగవన్మాయ యొక్క కర్తవ్యము. భగవంతునికి నేరుగా ఒక స్థితి ఉన్నదనిడి మిథ్యాభావనయే మాయ అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుడు మాయకు పరమ నియామకుడు కనుక అది అతనిపై ఎటువంటి ప్రభావము చూపెడే అవకాశము లేదు. ఈ విధముగా బంధనం అను పదమును సచ్చిదానంద స్వరూపుడగు భగవానునికి అన్వయించకూడదు. బంధనము నుండి విడుదలను సూచించడి మోక్షము అను పదము కూడా భగవంతునికి పట్ల అంతే అసంగతమై ఉన్నది. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. వరలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. దేవదేవుడు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడై ఉండును. బద్ధజీవుడు లౌకిక కల్పనము కారణముగా పరతత్వము వైవిధ్య పూర్ణమగు ఆధ్యాత్మిక శక్తి రహితముగా ఊహించుచుండును. అట్టి ఆధ్యాత్మిక శక్తి చేతనే దేవదేవుడు ఆనందమయ జీవితము అనుభవించును. జీవుడు భగవచ్చక్తియే అయినప్పటికీ ప్రస్తుతము అతడు న్యూనమైన మాయలో నెలకొని ఉన్నాడు. మానసిక కల్పనలో నియుక్తుడై అతడు బద్ధజీవనమున చిక్కుబడును. ఇక మోక్షం అనగా జీవుడు బద్ధజీవుని ఆధ్యాత్మిక శక్తిని దరిచేరుట అని భావము.
అట్టి భగవత్ శక్తి 3 రకములుగా విభజింపబడినది. సాధిని శక్తి, సంధిని శక్తి, సవింశక్తి అనునవియే ఆ 3 శక్తులు. భగవానుడు నిత్యంగా సచ్చిదానంద స్వరూపుడు కనుక ఎన్నడూను బంధముక్తులకు లోను కాడు. కానీ జీవుడు భగవంతుని భౌతిక శక్తిలో చిక్కుబడిన వాడై ఒకప్పుడు బద్ధుడు, మరొకప్పుడు ముక్తుడు అగుతుండును. త్రిగుణముల యొక్క తటస్థ మూల స్థితియే మాయ అని పిలువబడును. త్రిగుణముల అన్యోన్య ప్రక్రియ కలిగినప్పుడు వాటిలో ఒకటి ప్రబలమై మిగిలిన రెండింటిని ఆధీనపరుచుకొని ఉండును. వేరొక గుణము ప్రబలమగునంత వరకు ఇది కొనసాగును. ఈ ప్రకారము 3 గుణములు అనేక మగు ప్రకటముల ద్వారా ప్రత్యేకపరపబడును. 3 రకములగు భౌతిక శక్తి భగవంతుని నుండి విస్తరించినప్పటికీ స్వీయ రూపములచే భగవానుడే స్వయంగా 3 ఆధ్యాత్మిక శక్తులకు అనగా నిత్యత్వము, ఆనందము, జ్ఞానమునకు నిజమైన స్థానమై ఉన్నాడు. మాయారాజ్యమని పిలువబడేది భౌతిక జగత్తులో బద్ధ జీవనము నుండి ముక్తిని గోరినచో జీవుడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరవలెను. దాని యందు జీవులు ఆనందమయములు, నిత్య ఆధ్యాత్మిక దేహములు కలిగిన వారునై భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొనెదరు. ప్రేమయుత సేవలో నిత్య ఆధ్యాత్మిక రూపమును వృద్ధిపరచుకున్నటి ద్వారా జీవుడు శీఘ్రమే బద్ధ జీవనపు ద్వంద్వ స్థితిని, సాయుధ్య ముక్తి స్థితిని దాటి భగవంతుని ఆధ్యాత్మిక శక్తిని నేరుగా అనుభూతమునట్టుకొను. ఆ సమయంలో భౌతిక జగత్తులో మిథ్యా తాదాత్మ్యము అసలే ఉండదు. తాను నిత్యాత్మునని ఎరుగుట ద్వారా జీవుడు నిజంగా తనకెన్నడును భౌతిక పదార్థంతో సంబంధం లేదని ఎరగగలడు. ఏలయన అతడు భగవంతుని ఉన్నత శక్తి అంశే అయి ఉన్నాడు కనుక బంధమోక్షములు రెండును ఆధ్యాత్మిక ఆకాశ సత్య పరిధిలో తుట్టతుదకు అర్ధరహితములే అయి ఉన్నవి. జీవుడు భగవానుని తటస్థ శక్తి స్వరూపము. అతడు భగవత్ సేవలో నెలకొనుటకు తన ఇచ్ఛను ఉపయోగించవలెను. నిత్యమగు ఆధ్యాత్మిక దేహమును జాగృతము చేసుకొనుట ద్వారా జీవుడు తాను భగవంతుని ఆధ్యాత్మిక శక్తి యొక్క అంశయని ఎరగగలుగును. అనగా జీవుడు సచ్చిదానందముల సూక్ష్మ కారణమై ఉన్నాడు. ఆ విధంగా పూర్ణమగు కృష్ణ భక్తి భావనలో అతడు త్రిగుణముల మాయకు లోబడి అవకాశమే ఉండదు. సారాంశమేమనగా జీవుని మాయాస్థితిని బద్ధ మోక్ష స్థితులను చక్కగా వివరింపగలిగినప్పటికీ అతడెన్నడును నిజంగా పదార్థంతో బద్ధుడు కాలేదు. ఆ విధంగా ముక్తుడయ్యేనవసరము కూడా లేదు. ఇంకొక ప్రక్క దేవదేవుడు తన ఆధ్యాత్మిక శక్తిలో శాశ్వతంగా నెలకొనిన వాడై ఎన్నడును బద్ధునిగా వర్ణింపబడడు కనుక అట్టి అస్తిత్వ రహిత స్థితి నుండి తనను భగవంతుడు విడిపించుకొనుట అనేది భావన అర్ధరహితమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 2వ శ్లోకం. స్వప్నము కేవలం మోహము, సుఖము, దుఃఖము, మాయా ప్రభావముతో భౌతిక దేహ స్వీకారము నా మాయ యొక్క సృష్టియే అయి ఉన్నది. అనగా భౌతిక అస్తిత్వమునందు ఎటువంటి యథార్థము లేదు. భాష్యము. జీవుడు దేహముతో మిథ్యా తాదాత్మ్యమును చెందిన వాడే ఆ విధముగా దేహాంత ప్రాప్తిని పొందుచుండునని దేహపతి అని అను పదము సూచించును. ఆపత్తి అను పదము గొప్ప దుఃఖమును లేదా దురదృష్టమును సూచించును. మాయా ప్రభావము గల అట్టి మిథ్యా తాదాత్మ్యము వలన జీవుడు విష్ణునికి అన్యముగా ఏదైనాను స్థితి కలిగి ఉండగలదా, లేదా ఆ దేవదేవుని ప్రీతికి అన్యమైన ప్రయోజనముతో అది స్థితిని కలిగి ఉండగలదనేది మిథ్యా భావనయే మాయ. బద్ధజీవులు ఇంద్రియ భోగము కొరకై యత్నించుచున్నను ఫలితము మాత్రము సర్వదా కష్టమయమే అయ్యుండెను. అట్టి కష్టమయ అనుభవములే బద్ధజీవుని తిరిగి భగవంతుని వద్దకు చేర్చగలవు. అనగా దేవదేవుని ప్రేమయుత సేవకు జీవుని తిరిగి తెచ్చుటయే భౌతిక సృష్టి యొక్క చరమ ప్రయోజనము. కనుక భౌతిక జగత్తు యొక్క కష్టములైనను భగవంతుని దివ్య కరుణగా చూడవచ్చును. భౌతిక వస్తువులు స్వీయ భోగార్థమే
బడినవని ఊహించుచు బద్ధజీవుడు అవి నశించినప్పుడు తీవ్రముగా శోకించును. బుద్ధి పలు భ్రమపూర్వకమగు వస్తువులను సృజించడి స్వప్నము యొక్క ఉపమానము ఈ శ్లోకములో వసగబడినది. అట్లే మన కలుషిత చిత్తము భౌతికేంద్రియ భోగమనేది మిథ్యా భావనను సృజించును. కానీ కృష్ణ భక్తి భావన రహితమైనట్టి ఈ ఇంద్రజాలమునకు నిజమైన అస్తిత్వము లేదు. కలుషిత చిత్తమునకు శరణాగతుడై జీవుడు అసంఖ్యాక క్లేశములను లోనగును. ఈ శ్రీకృష్ణ భగవానుని సమస్తమునందు శ్రీకృష్ణ భగవానుని దర్శించుటవే దానికి ఏకైక పరిష్కారము. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణుడే పరమ భోక్తయని, సర్వస్వమునకు యజమాని అని, సకల జీవులకు పరమ శ్రేయోభిలాషి అని ఎరుగగలడు. మాయలో జీవునికి తన నిత్య ఆధ్యాత్మిక రూపము యొక్క అవగాహన గాని, పరతత్వము యొక్క జ్ఞానము గాని ఉండవు. కనుక భౌతిక స్థితి ఎంతటి మహోన్నతము లేదా పుణ్య రూపమునందైనను మూర్ఖత్వమే అయి ఉండెను. భౌతిక జగత్తునకు నిజమైన అస్తిత్వము లేదనుట స్వప్నము యొక్క ఉపమానమునకు అర్థమని ఎవరునూ పొరబడరాదు. ఆధ్యాత్మిక జగత్తు భగవంతుని అంతరంగిక శక్తి ప్రకటమైనట్లు భౌతిక ప్రకృతి ఆ దేవదేవుని బాహ్య శక్తి ప్రకటమై ఉన్నది. భౌతిక వస్తువులు పరిణామములకు లోనై ఆ విధముగా శాశ్వతమగు అస్తిత్వమును కూడి ఉండినప్పటికీ పరమ సత్య స్వరూపుడగు శ్రీకృష్ణుని నుండి వచ్చినందున ప్రకృతి మాత్రము సత్యమై ఉన్నది. భౌతిక దేహమే ఆత్మ అనడి మన మిథ్యాభావనము. భౌతిక జగత్తు మన ప్రీతి కొరకే ఉద్దేశింపబడినది అనడి మన మూర్ఖమగు స్వప్నమే నిజమైన అస్తిత్వము లేనట్టివి. అవి కేవలము మానసిక కల్పనలే. మనుజుడు ఈ భౌతిక ఉపాధులను ప్రక్షాళనము చేసుకుని సర్వవ్యాపక సత్య స్వరూపుడగు శ్రీకృష్ణుని పట్ల జాగృతుడు కావలసి ఉన్నది. హరే కృష్ణ. ఉన్నారమ్మా? ఎవరు లేరు ఇంకా వరుసగా. కుసుమమాతాజీ, పార్వతి మాతాజీ, బాలమణి మాతాజీ, కళమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ బ్రదర్, చదువుతాం. మూడవ శ్లోకము. ఉద్ధవ, మాయారచితములైన విద్య అవిద్య రెండును నా శక్తి విస్తారములే అయ్యున్నవి. అవి రెండును అనాదులు. దేహధారులకు జీవులకు అవి నిరంతరము బంధమోక్షమును కలుగచేయుచుండును. భాష్యము. విద్య యొక్క విస్తారము చే బద్ధజీవుడు మాయాబంధము నుండి ముక్తుడగును. అట్లే ఆ విద్యా విస్తారము చే బద్ధజీవుడు మరింత మోహబంధముల వైపునకు తరమబడును. ఈ విద్య అవిద్య రెండును భగవానుని మహాశక్తి రచితములే అయ్యున్నవి. జీవుడు తనను స్థూల సూక్ష్మ దేహములకు యజమానిగా భావించినప్పుడు మాయచే బద్ధుడగును. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి జీవుని జీవమాయ అనియు భౌతిక పదార్థమును గుణమాయ అనియు పిలువవచ్చును. జీవుడు తన శక్తిని జీవమాయ, లౌకిక గుణశక్తి, గుణములు గుప్పిటిలో ఉంచి తాను భౌతిక జగత్తు యొక్క అంశనని మిథ్యగా కలలుగనును. అటువంటి కృత్రిమమగు మిశ్రణమే ఈ మాయా లేదా అవిద్య అనబడును. భగవత్ శక్తులన్నింటినీ వాటి యొక్క యుక్తమగు విభాగములలో గాంచినప్పుడు జీవుడు బంధ విముక్తుడై ఆధ్యాత్మికాకాశము నందలి నిత్యానంద నివాసమునకు చేరగలడు. భగవంతుడు తన శక్తులకు అభిన్నుడు అయినను పరమ నియామకునిగా అతడు వాటికి పైన నిలిచి ఉండును. దేవదేవుడు ముక్తుడని పలుకుట కేవలము అతడు శాశ్వతముగా భౌతిక కల్మషం నుండి విడివడి ఉన్నాడని సూచించుటకే తప్ప నిజమైన భౌతిక స్థితి బంధము నుండి అతడు బయటపడినాడని సూచించుటకు కాదు. శ్రీల మధ్వాచార్యుల అభిప్రాయం అనుసరించి విద్య భగవంతుని ఆంతరంగిక శక్తి అయిన లక్ష్మీదేవిని సూచించగా అవిద్య భగవంతుని బహిరంగ శక్తి అయిన దుర్గాదేవిని సూచించును. కానీ భగవానుడు ఇచ్ఛానుసారము తన శక్తులను రూపాంతరము చెందించగలడు. ఈ విషయమును శ్రీల ప్రభుపాదులు
1.3.34 నందలి వ్యాఖ్యానంలో ఇట్లు వివరించిరి. భగవంతుడు పరతత్వమును కనుక అతని రూపములు, నామములు, లీలలు, గుణములు, పరివారము, శక్తులు అతనితో సమానమై ఉన్నవి. అతని దివ్యశక్తి అతని సర్వశక్తిమత్వము అనుసరించి పనిచేయును. అదే శక్తి బాహ్య శక్తిగాను, అంతర్శక్తిగాను, తటస్థ శక్తిగాను వర్తించగలదు. తన శక్తిమత్వముచే అతడు ఈ శక్తులలో దేని ద్వారానైనాను ఏ కార్యమునైనాను నెరవేర్చగలడు. ఇచ్ఛానుసారము అతడు బహిరంగ శక్తిని ఆంతరంగిక శక్తిగా మార్చగలడు. జీవుడు ఎన్నడూను నిజముగా బద్ధుడు కాడని, అందువలన అతడు ఎన్నడూను నిజముగా ముక్తుడు కాడని ఈ అధ్యాయం యొక్క మొదటి శ్లోకములో భగవానుడు వివరించెను. అయినను జీవుడు భగవంతుని యొక్క నిత్యమగు విభిన్నాంశమని గుర్తుంచుకొనినచో బంధమోక్షములనడి పదములను అన్వయించవచ్చునని ఈ సందర్భమును శ్రీధర స్వామి పలికిరు. అంతేగాక బంధమోక్ష స్థితులు రెండును మాయా రచితములైనందున తాత్కాలిక స్థితులను మాయాయామే వినిర్మితే అను పద సముదాయము సూచించినట్లు తప్పు వ్యాఖ్యానము చేయరాదు. కనుకనే ఆది నిత్యము అను పదము ఈ శ్లోకమునందు వాడబడినది. విద్య అవిద్య భగవంతుని యొక్క శక్తి కార్యములను చేయును కనుక అవి మాయచే బడినవని చెప్పబడినది. విద్య జీవులను భగవల్లీలలో నెలకొల్పగా, అవిద్య జీవులను విస్మరించినట్లు చేసి అంధకారమున నిలుపును. వాస్తవమునకు విద్య అవిద్య రెండును భగవంతుని తటస్థ శక్తికి శాశ్వతమగు గత్యంతరములై ఉన్నవి. ఈ భావనలో జీవుడు నిత్యముగా బద్ధుడై ఉండునని లేదా నిత్యముక్తుడై ఉండునని చెప్పుట తప్పేమీను కాదు. భగవానుడు తన శక్తిని విద్యగా అవిద్యగా విస్తరించునని వినిర్మితే అను పదము ఈ సందర్భమున సూచించును. అట్టి విద్య అవిద్యలే భగవంతుని అంతరంగ బహిరంగ శక్తుల కార్యములను ప్రదర్శించును. ఇట్టి శక్తి ప్రదర్శనలు వివిధ కాలములలో, ప్రదేశములలో, పరిస్థితులలో ప్రకటము అప్రకటము అగుచుండవచ్చును. కానీ భౌతిక బంధము, ఆధ్యాత్మిక ముక్తి అనునవి భగవానుని తటస్థ శక్తి యొక్క శాశ్వత వికల్పములై ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? చెప్తాను ప్రభు. హరే కృష్ణ. 4వ శ్లోకం. ఓ పరమ బుద్ధివంతుడా, జీవుడు నా అంశమే ఉన్నాడు. అవిద్య కారణంచే అతడు అనంతకాలంగా భవబంధమున చిక్కుబడి ఉన్నాడు. కానీ విద్యచే అతడు ముక్తుడు కాగలడు. భాష్యం. సూర్యుడు తన కాంతి ద్వారానే ప్రకటమగుచు లేదా తనచే సృష్టింపబడిన మేఘములచే తనను ఆచ్ఛాదించుకున్నట్లు భగవానుడు తన శక్తి విస్తారమైన విద్య అవిద్యల ద్వారా తనను వెల్లడి చేసుకొంచు ఆచ్ఛాదించుకొనిచుండును. దీని గురించి భగవద్గీత 7వ అధ్యాయం 5వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహు యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తికి వేరొకటి కలదు. ఈ సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే పరమనియామకుడు. జీవులందరూ అతనిచే నియంత్రించబడి వారే. ఈ జీవులు అతని ఉన్నత శక్తిని చెందిన వారే ఉన్నారు. ఏలైనా వారి గుణము భగవంతునితో సమానమే ఉన్నది. కానీ శక్తి పరిమాణంలో వారందరూ ఆ దేవదేవునితో సమానులు కారు. శక్తి పరిమాణంలో అల్పత కారణం జీవుడు మాయచే కప్పబడుచు భగవంతుని శరణుచుట ద్వారా తిరిగి ముక్తుడగుచుండును. అంశ అను పదము భగవద్గీత 15.7 యందు మమేవాంశో జీవలోకే భూత సనాతన అను చెప్పబడినది. జీవుడు అంశ కనుక బంధమోక్షములను గురియగుచుండును. దీని గురించి విష్ణు పురాణం నందు ఇట్లు చెప్పబడినది. విష్ణు శక్తి పరాబ్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తదా పర అవిద్యా కర్మ సంజ్ఞాయ తృతీయ శక్తి రిష్యతే.
విష్ణు భగవానుడు ఉన్నతమగు అంతరంగిక శక్తి, దాంతోపాటు క్షేత్రజ్ఞ శక్తిని కలిగి ఉండదు. ఈ క్షేత్రజ్ఞ శక్తి కూడా ఆధ్యాత్మిక శక్తి, కానీ అది కొన్ని మార్లు అవిద్య అనేది తృతీయక శక్తి కప్పబడిన. ఈ విధంగా వివిధ ఆచ్ఛాదన స్థితుల కారణంగా రెండవదగు తటస్థ స్థితి వివిధ విభిన్న పరిణామ దశలలో ప్రకటించబడదు. జీవుడు అనాది కాలముగా ఆ కర్మలను చేయుచున్నాడని శ్రీల భక్తి వినోద ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఆ విధంగా బద్ధ జీవనము అనాది నుండి చెప్పబడినది, కానీ అట్టి బద్ధ జీవనము అనంతమైనది కాదు. ఏలైనా జీవుడు భగవంతుని ప్రేమయుత సేవను చేయుట ద్వారా మోక్షమును పడేయగలడు. జీవుడు మోక్షమును పొందగలడు కనుక అతని ముక్త జీవనము ఒకనొక సమయం నుండి ఆరంభమగుడు, కానీ అది అంతము లేనట్టుదని శ్రీల భక్తి వినోద ఠాకూర్లు చెప్పిరి. ఏలైనా ముక్త జీవనము నిత్యమైనట్టుది. ఏమైనాను దేవదేవుడు శ్రీకృష్ణుని ఆశ్రయం పొందిన వాడు నిత్యముక్తుడని తెలియబడును. ఏలైనా అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక ఆకాశంలోని నిత్య వాతావరణం ప్రవేశించిన వాడే అయినాడు. ఆధ్యాత్మిక ఆకాశం నందు భౌతిక కాలం లేనందున కృష్ణ లోకం నందు నిత్య ఆధ్యాత్మిక రూపమును పొందినవాడు కాల ప్రభావం గురికాడు. శ్రీకృష్ణునితో అతని నిత్యానందమయ జీవనము బోధ భవిష్యత్ వర్తమానములుగా చెప్పబడును. అందువలన అది నిత్యమోక్షమని చెప్పబడును. ఆధ్యాత్మిక ఆకాశంలో భౌతిక కాలం ఉండదు. పరమస్థితిని పొందిన వాడే ప్రతి జీవుడు అచట నిత్యముక్తుడై ఉండును. అటువంటి ముక్తి విద్యచే పరిపూర్ణ జ్ఞానం సాధించబడును. అటువంటి విద్య శ్రీమద్భాగవతం నందు వివరింపబడినట్లు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనే మూడు దశలలో అవగతమగును. దేవదేవుని అవగతము చేసుకునే విద్య యొక్క చర్మదశ. భగవద్గీత యందు అట్టి జ్ఞానము రాజవిద్య అని చెప్పబడినది. అది పరమ మోక్షములకు వసగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సులక్ష్మి మాత ఉన్నారమ్మా? చదువుతారక్క? హరే కృష్ణ. చదువుతాను. 5వ శ్లోకము. ఉద్ధవ, ఈ విధముగా ఒకే దేహమునందు సుఖదుఖముల వంటి విరుద్ధ లక్షణములను మనము చూడవచ్చును. నిత్యముక్తుడగు పరమాత్ముడు, బద్ధజీవుడు ఇరువురును దేహమునందు ఉండుటియే దానికి కారణము. ఇప్పుడు నేను వారి విభిన్న లక్షణములను గురించి చెప్పదను. భాష్యము. గడచిన అధ్యాయమునందలి 36వ శ్లోకములో ఉద్ధవుడు ముక్త బద్ధ జీవనముల విభిన్న లక్షణములను గురించి ప్రశ్నించి ఉండెను. బంధ మోక్ష లక్షణములను 2 తరగతులుగా అర్థము చేసుకొనవచ్చునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. సాధారణ బద్ధ జీవునికి నిత్యముక్తుడగు భగవానునికి గల భేదముగను లేదా జీవుల కోవలో బద్ధముక్త జీవులకు గల భేదముగను అది తెలియబడును. సాధారణ జీవునికి భగవంతునికి గల భేదమును శ్రీకృష్ణుడు తొలుత వివరింపగలడు. దానిని నియంత్రితునికి నియామకునికి గల భేదముగా అవగతము చేసుకొనవచ్చును. 6వ శ్లోకము. యాదృచ్ఛికముగా 2 పక్షులు ఒకే చెట్టుపై కలిసి ఒక గూడును ఏర్పరచుకున్నవి. ఆ 2 పక్షులు మిత్రులు ఒకే గుణములు కలిగినవై ఉండెను. కానీ వాటిలో ఒకటి వృక్ష ఫలములను తినుచుండగా వృక్ష ఫలములను భుజింపని వేరొకటి తన బలము వలన ఉన్నత స్థితిలో ఉండెను. భాష్యము. భౌతిక శరీరము యొక్క హృదయములో ఆత్మ పరమాత్మ సన్నిధిని వివరించుటకు ఒకే చెట్టు పైనున్న 2 పక్షుల ఉపమానము పొసగబడినది. పక్షి వృక్షముపై గూడును ఏర్పాటు చేసుకున్నట్లు జీవుడు హృదయమునందు వసించి ఉండును. పక్షి సర్వదా వృక్షమునకు భిన్నమై ఉండును కనుక ఈ ఉపమానము చక్కగా పొసగినది. అట్లే ఆత్మ పరమాత్మలు ఇరువురును విభిన్న తత్వములు, తాత్కాలిక దేహమునకు భిన్నమైన వారు సర్వజ్ఞత యందు నెలకొని ఉండును. పలు వేద శాస్త్రములలో పొసగబడినట్టి ఒక వృక్షము పైని 2 పక్షుల ఉపమానము నిత్యోనిత్యానాం అను వాక్యమును నిరూపించగలదు. అనగా భగవానుడు అణు జీవాత్మ అనడి ఇరువురు నిత్యులు ఉన్నారు. నిత్య భగవద్దాసునిగా తన స్వరూపమును మరచిన వాడై బద్ధజీవుడు తన కర్మ ఫలములను భోగించుటకు యత్నించుచు అజ్ఞాన ప్రభావములోనికి వచ్చును. ఈ అవిద్యాబంధము అనాది కాలముగా నెలకొని ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణమైనట్టి భగవద్భక్తిని చేపట్టుట ద్వారానే అది సరిదిద్దబడగలదు. బద్ధస్థితి యందు జీవుడు
ప్రకృతి నియమములచే బలవంతముగా పాప పుణ్య కలాపములలో నియుక్తుడగును. కాని కర్మఫలములన్నిటినీ పరమ భోక్తయగు భగవానునికి సమర్పించుటయే జీవుని ముక్త స్థితి. జీవుడు ముక్త స్థితి యందు ఉన్నప్పటికీ అతని జ్ఞానమెన్నడును భగవంతుని జ్ఞాన పరిమాణముతో సమానము కాదని తప్పక ఎరుగవలెను. విశ్వమందలి సర్వోత్కృష్ట జీవుడైన బ్రహ్మదేవుడైనను భగవంతుడు అతని శక్తుల పాక్షిక జ్ఞానమునే పొందగలడు. తన పరమోన్నత జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత యందు ఇట్లు వివరించి ఉన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడగు శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును నాకును పలు జన్మములు గడిచినవి. నాకు అవన్నీయును జ్ఞప్తి యందున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి యందు జాలవు. బద్ధ స్థితి ఎందే గాని ముక్త స్థితి ఎందే గాని భగవంతునిపై జీవుని నిత్యాధారమును బద్ధ అను పదము సూచించునని కూడా తెలిసి కొనవచ్చును. మాయారాజ్యమునందు జీవుడు జన్మ మృత్యువులనడి క్రూర నియమములకు బద్ధుడై ఉండును. కాగా ఆధ్యాత్మిక జగత్తునందు అతడు భగవత్ ప్రేమలో బద్ధుడై ఉండును. మోక్షమనగా జీవిత క్లేశముల నుండి విముక్తి అనియే అర్థము కాని శ్రీకృష్ణుని ప్రేమమయ సంబంధము నుండి విడుదల అని కాదు. నిజమునకు కృష్ణునితో ప్రేమమయ సంబంధమే జీవుని నిత్య అస్తిత్వ సారము. భగవంతుడు ఒక్కడే నిత్యముక్తుడనియు ఇతర జీవులందరూ నిత్యాధారులై ఉండి ఆనందమయముగు ప్రేమయుత సేవ ద్వారా గాని మాయాబంధము ద్వారా గాని అతనికి బద్ధులై ఉన్నారనియు శ్రీల మధ్వాచార్యులు అభిప్రాయపడిరి. బద్ధజీవుడు సంసార వృక్షము యొక్క చేదు ఫలములను తినుటను త్యజించి తన హృదయమందు ఆసీనుడై ఉన్నట్టి పరమ ప్రియ మిత్రుడగు శ్రీకృష్ణుని వైపునకు మరలవలెను. విశుద్ధ కృష్ణ భక్తి సుఖమునకు సమానమైనది లేదా అధికమైనది అగు సుఖము వేరొక్కటి లేదు. కృష్ణ ప్రేమ ఫలమును రుచి చూచుటచే ముక్త జీవుడు సుఖసాగరమున ప్రవేశించగలడు. హరే కృష్ణ. మధ్యలో 624 పేజీ అవునా? పేజీ మిస్ అయిపోయారండి. అయ్యో, నాకు డౌట్ వచ్చింది. అవును. నేను మిస్ ఏడో శ్లోకం చదివేశారు. మరి అప్పుడే చెప్పాల్సింది మాతాజీ, అప్పుడే చెప్పాల్సింది. నాకు డౌట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసారు తడుముకుంటే అదే చెప్పాల్సింది. నాకు పేజ్ తిరిగిపోయినందుకు నేను చూసుకోలేదు, సారీ. అవును, సరే, నేను అక్కడి నుంచి చదివేనా బాగా కంటిన్యూ చేసి ఇక్కడ చదివేయండి అయితే. 6 చదవమని. ఓహో, 624 స్టార్టింగ్ నుంచి సచ్చిదానంద 2 పేజీ తిరిగిపోయింది. ఓకే 624 స్టార్టింగ్ నుంచి 6 నుంచా? ఇక్కడ నుంచి చదవండి, మరి తెలియదు కదా కంటిన్యూ. హరే కృష్ణ. అట్లే ఆత్మ పరమాత్మలు ఇరువురును విభిన్న తత్వములు తాత్కాలిక దేహమునకు భిన్నమైన వారు అయి ఉన్నారు. సచ్చిదానందమును కూడినట్టి తన ఆంతరంగిక శక్తిచే భగవానుడు సంతుష్టుడై ఉండునని బలేనా అనే పదము సూచించును. భూయాన్ అనగా పరమోన్నత స్థితిని కలిగి అను పదము సూచింపబడినట్లు భగవానుడు సర్వదా ఉన్నత స్థితిలో నిలిచి ఉండును. కాగా జీవుడు ఒకప్పుడు భ్రమయందు మరొకప్పుడు జ్ఞాన స్థితి యందును ఉండును. భగవానుడు ఎన్నడును అంధకారమును గాని అజ్ఞానమును గాని ఉండక సర్వదా తన పరిపూర్ణానంద చేతనములో ఉండునని బలేనా అనే పదము సూచించును. ఈ విధముగా పరమాత్ముడు నిరన్న అనగా భౌతిక కలాపముల చేదు ఫలముల రుచి లేనివాడు కాగా సాధారణ బద్ధజీవుడు అట్టి చేదు ఫలములను తీయను తలుచుచు హడావిడిగా తిరిచుండును. తుట్టతులకు అన్ని భౌతిక యత్నముల ఫలము మృత్యువే అయినను భౌతిక వస్తువులు తనకు
సుఖము నొసగగలవని జీవుడు మూర్ఖముగా తలచుచుండడు. ఇచ్చట సఖాయవు ఇద్దరు మిత్రులు అనే పదము కూడా ప్రధానమైనది. మన హృదయమునందు నిలిచి ఉన్నట్టు శ్రీకృష్ణ భగవానుడే మన నిజమైన మిత్రుడు. కేవలము అతడే మన అసలైన అవసరములను ఎరిగి ఉన్నాడు. కేవలము అతడే మనకు నిజమైన సుఖమును ప్రసాదించగలడు. శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడనగా అతడు ఓపికగా హృదయమునందు ఆసీనుడై ఉండి బద్ధజీవుని భగవద్ధామమున వైపునకు నడపటకు యత్నించుచున్నాడు. నిక్కముగా ఏ లౌకిక మిత్రుడును తన మూర్ఖుడవు సహచరునితో కోట్ల కొలది సంవత్సరములు కలిసి ఉండడు. ముఖ్యముగా తన సహచరుడు తనను పట్టించుకొనప్పుడు లేదా దూషించినప్పుడు అతడు కలిసి ఉండబోడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి విశ్వాసపాత్రుడు, ప్రేమమయుడునైన మిత్రుడనగా పరమ ఆసురీ జీవునితో నేను కీటకము, సునక, శోకర హృదయములలోనూ అతడు తోడుగా ఉండగలడు. శ్రీకృష్ణుడు పరమోన్నత చేతనము కలవాడై ప్రతి జీవుని తన అంశగా చూచుటయే దానికి కారణం. ప్రతి జీవుడు సంసార వృక్షము యొక్క చేదు ఫలములను విడిచిపెట్టవలసి ఉన్నది. అనగా అతడు హృదయమునందున్న పరమాత్ముని వైపునకు తిరిగిన వాడే నిజమిత్రుడు శ్రీకృష్ణుడితో నిత్యమగు ప్రేమమయ సంబంధమును జాగృతము చేసుకొనవలసి ఉన్నది. జీవుడు భగవానుడు ఇరువురును చైతన్య పూర్ణులని సదృశవు ఒకే స్వభావము కలవారు అని పదము సూచించును. భగవద్ అంశలుగా మనము భగవానుడి స్వభావములో అత్యంత సూక్ష్మ భాగమును పాలు పంచుకుందాము. ఈ విధముగా భగవంతుడు జీవుడు సాదృశులై ఉన్నాడు. శ్వేతాసురోతం విశుద్ధు నన్ను ఇటువంటి శ్లోకమే ఒకటి ఉంది. ద్వాసుపర్ణ స్వయుజ సఖయ సమానం వృక్షం పరిష స్వజాతి తయోరన్య పిప్పలం స్వాదత్వ అనస్నన్యు బి చాకసీతి. ఒకే వృక్షంపై రెండు పక్షులు ఉన్నవి. వాటిలో ఒకటి వృక్ష ఫలములను ఆరగించుచుండగా వేరొకటి ఆ కర్మలకు సాక్షిగా ఉన్నది. సాక్షిగా ఉండువాడు భగవంతుడు, ఫలం ఆరగించువాడు జీవుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమాత చదువుతారమ్మా. సెవెంత్ శ్లోకం మళ్ళీ కంటిన్యూ చేయనా? సెవెంత్ శ్లోకం కంటిన్యూ చేసేసండి. హరే కృష్ణ. వృక్ష ఫలములను ఆరగింపని పక్షి పరమాత్ముడు తన సర్వజ్ఞతచే ఆ తన స్వీయ స్థితిని ఫలం ఆరగించే పక్షిగా చూపబడిన బద్ధజీవుని యొక్క స్థితిని చక్కగా ఎరుగగలడు. ఇంకొక ప్రక్క ఆ జీవుడు తనను గాని భగవంతుని గాని ఎరుగజాలడు. అవిద్యచే కప్పబడిన అతడు నిత్య బద్ధునిగా పిలవగలడు. కానీ విద్యామయుడైన భగవంతుడు నిత్య ముక్తై ఉన్నాడు. భాష్యం. ఈ శ్లోకమునందరి విద్యామయ అనే పదము భగవంతుని ఆంతరంగిక శక్తిని సూచించింది కానీ బహిరంగ శక్తిని అనగా మహామాయ కాదు. భౌతిక జగత్తులో విద్య భౌతిక జ్ఞానము, అవిద్య భౌతిక అజ్ఞానము అన్నది. కానీ ఈ శ్లోకమునందరి విద్య అనే పదమునకు ఆంతరంగిక ఆధ్యాత్మిక జ్ఞానమని అర్థం. దాని చేతనే భగవంతుడు సర్వజ్ఞత ఎందు నెలకొనింది. పలు వేదశాస్త్రముల్లో వసగబడినట్టు ఒక వృక్షము పైన రెండు పక్షుల ఉపమానము నిత్యానాం అనే వాక్యమును నిరూపించగలదు. అనగా భగవానుడు అణుజీవాత్మ అనేది ఇరువురు నిత్యులు ఉన్నాం. నిత్య భగవద్దాసునిగా తన స్వరూపమును మరిచిన వాడే బద్ధజీవుడు తన కర్మఫలములను బోధించుటకు యత్నించుతూ అజ్ఞాన ప్రభావంలోనికి వచ్చు. ఈ అవిద్యాబంధము అనాది కాలముగా నెలకొని ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణమైనట్టి భగవద్భక్తిని చేపట్టుట ద్వారానే అది సరిదిద్దబడగలదు. బద్ధస్థితి యందు జీవుడు ప్రకృతి నియమములచే బలవంతముగా పాప పుణ్య కలాపములలో నిలుపుగలదు. కానీ కర్మఫలములన్నింటినీ పరమభోక్త యొక్క భగవానునికి సమర్పించుటే జీవుని ముక్తస్థితి. జీవుడు ముక్తస్థితి యందు ఉన్నప్పటికీ అతని జ్ఞానం ఎన్నడను భగవంతుని జ్ఞాన పరిమాణంతో సమానము కాదని తప్పక ఎరుగగలదు. విశ్వమందలి సర్వోత్కృష్ట జీవుడైన బ్రహ్మదేవుడైనను భగవంతుడు అతని శక్తుల పాక్షిక జ్ఞానమునే పొందగలడు. తన పరమోన్నత జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత ఎందు ఇట్లు వివరించి ఉన్నాడు. బహూని మే విహితాని జన్మాని సవచార్జున తాన్యహం వేద సర్వాణి నాత్వం వేత్త పరంతప. దేవదేవుడికి శ్రీకృష్ణుడు పలుకును, ఓ పరంతప, నీకును నాకును పలు జన్మములు గడిచినది. నాకు అవన్నీ వ్యక్తి ఎన్నున్నది, కానీ నీవు వారిని తృప్తి ఎందు ఉంచుకొని రాదు.
బద్ధస్థితి ఎందే గాని ముక్తస్థితి ఎందే గాని భగవంతునిపై జీవుని విద్యాధారమును బద్ధ అని పతిని సూచించమని కూడా తెలుపుకునగలరు. మాయారాజ్యమునందు జీవుడు జన్మ మృత్యువులైన క్రూర నియమములకు బద్ధుడై ఉంది. కాగా ఆధ్యాత్మిక జగత్తునందు అతడు భగవత్ ప్రేమలో బద్ధుడై ఉంది. మోక్షమనగా జీవిత క్లేశముల నుండి విముక్తి అనిగే అర్థము గాని శ్రీకృష్ణుని ప్రేమమయ సంబంధము నుండి విడుదల అని కాదు. నిజమును కృష్ణుడితో ప్రేమమయ సంబంధమే జీవు నిత్య అస్తిత్వ సారము. భగవంతుడు ఒక్కడే నిత్య నిత్యుడనియు ఇతర జీవులందరినీ నిత్యాధారులై ఉండి ఆనందమయముకు ప్రేమయుత సేవ ద్వారా గాని మాయాబంధుల ద్వారా గాని అతనికి బద్ధులై ఉన్నారనియు శ్రీల మధురాచార్యుల అభిప్రాయపడింది. బద్ధజీవుడు సంసార వృక్షం యొక్క చేతుఫలమును తిరిగి తన హృదయముందు ఆసీనుడై ఉన్నట్టు పరమ ప్రియ మిత్రుడకు శ్రీకృష్ణుని వైపునకు మరలవలెను. విశుద్ధ కృష్ణ భక్తి సుఖమునకు సమానమైనది లేదా అధికమైనది అది సుఖము వేరొక్కటి లేదు. కృష్ణ ప్రేమ ఫలమును రుచి తీర్చుటయే ముక్తజీవుడు సత్సుఖ సాగరమున ప్రవేశించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా నెక్స్ట్? హరే కృష్ణ. చదవండి సార్. హరే కృష్ణ ప్రభుజీ. 8వ శ్లోకం. ఆత్మానుభూతిని కలిగిన వాడు దేహమునందు వసించి ఉన్నప్పటికీ నిద్ర నుండి మేల్కొనిన వాడు స్వప్న శరీర తాదాత్మ్యమును విడిచినట్లు తనను దేహమునకు పరముగా గాంచును. కానీ మూర్ఖుడకు వ్యక్తి తాను దేహము గాక దానికి పరుడైనప్పటికీ నిద్రించువాడు తనను కల్పిత శరీరముతో ఉన్నవానిగా చూచినట్లు తాను దేహస్థితుడైనట్లు భావించును. భాష్యము. ముక్త బద్ధ జీవుల విభిన్న లక్షణముల చర్చయందు భగవానుడు తొలుత నిత్య ముక్తుడగు పరమాత్మునికి తటస్థ శక్తికి గల భేదమును స్పష్టపరిచినాడు. ఒకప్పుడు బద్ధులు మరొకప్పుడు ముక్తులునై ఉండేది అసంఖ్యాక జీవులే తటస్థ శక్తి స్వరూపులు. ప్రస్తుత శ్లోకమునందు రాబోవు 9 శ్లోకములందు భగవానుడు ముక్త బద్ధాత్ముల విభిన్న లక్షణములను వివరింపగలడు. స్వప్నమునందు మనుజుడు తనను కల్పనామయ శరీరములో గాంచును. కానీ మేల్కొనినంతనే అతడు అట్టి దేహముతో తాదాత్మ్యము త్యజించును. అట్లే కృష్ణ భక్తి భావన ఎడ జాగృతమైన వాడు స్థూల సూక్ష్మ దేహములతో తాదాత్మ్యము చెందడు. భౌతిక జీవనపు సుఖ దుఃఖములచే ప్రభావితుడు కాడు. ఇంకొక ప్రక్క మూర్ఖుడు సంసార స్వప్నము నుండి మేల్కొనక స్థూల సూక్ష్మ దేహములతో మిథ్యా తాదాత్మ్యము వలన కలిగడి అసంఖ్యాక సమస్యలచే పీడితుడగును. జీవుడు తన నిత్య ఆధ్యాత్మిక రూపములోనే తప్పక నెలకొనవలను. నిత్య కృష్ణ దాసునిగా తనను చక్కగా గుర్తించుటచే మనుషుడు తన మిథ్యా స్వరూపము నుండి బయటపడును. కనుక నిద్ర నుండి మేల్కొని సహజమగు ఆనందమయ వాతావరణములోనికి వచ్చినంతనే క్లేశమయమగు స్వప్న చింతలు తొలగినట్లు మాయా అస్తిత్వపు క్లేశములు వెంటనే నశింపగలవు. కానీ నిద్ర నుండి మేల్కొనడి ఉపమానమును భగవంతునికి ఎన్నడూనూ అన్వయించరాదని ఎరుగవలసి ఉన్నది. అతడెన్నడూనూ మాయలో లేడు. తన అద్వితీయమగు విష్ణు తత్వ కోవయందు భగవానుడు నిత్య జాగృతుడు జ్ఞానమయుడునై ఉండును. విద్వాంసుడు అనగా కృష్ణ భక్తి భావన యందు జ్ఞాన ప్రకాశము కలిగిన వానికి అట్టి జ్ఞానము సులభముగా అవగతమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చూతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 9వ శ్లోకం అండి. 9వ శ్లోకం చదువుతాం. విషయవాంఛా కల్మషం నుండి విడిపడిన విద్వాంసుడు దేహకర్మలకు తన కర్తగా భావింపడు. పైగా అట్టి కర్మలన్నిటి యందును గుణజాతములను ఇంద్రియములు అవే ప్రకృతి గుణముల వలన ఉత్పన్నమై ఇంద్రియార్థములతో సంపర్కము చెందుచున్నవని అతడు ఎరిగి ఉండును. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి వాక్యముని భగవద్గీత ఎందు ఇట్లు పలికెను. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుత కర్మము కామ్యకర్మమును నడుమగల భేదమును చక్కగా తెలిపి ఇంద్రియమునందు మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తులు కాకుండా భౌతిక దేహము సర్వదా ఇంద్రియార్థముతో అన్యోన్య ప్రక్రియ జరుపుచుండును. ఏలననిగా దేహపోషణకి ఆహారము, పానీయము, సంభాషణము, నిద్రాముండగిన అవసరములై ఉన్నవి. కానీ కృష్ణ భక్తి భావన ఎరిగిన విద్వాంసుడు ఈ ఇంద్రియార్థములన్నిటినీ నేను నా సొత్తుగా అనుభవించుచున్నాను.
ఇవన్నీ నా ఆనందము వరకే ఉద్దేశింపబడినవి అని ఎన్నడూ తలపడు. అట్లే దేహము ఏదైనా అద్భుతము కార్యము చేసినచో కృష్ణ భక్తుడు ఎన్నడూ గర్వితుడు కాడు, లేదా ఒక ప్రత్యేక విధముగా దేహం పని చేయకపోవట పట్ల కురింగిపోడు. అనగా స్థూల సూక్ష్మ దేహముతో తదాత్మమును విడిచటయే కృష్ణ భక్తి భావనకు అర్థం. మనుషుడు వాడిని భగవంతుడు ప్రతినిధి మాయ యొక్క నిర్దేశంలో పనిచేయుచున్నట్టు బాహ్య శక్తి ద్వారా గాంచవలను. కామ్యకర్మరతుడు మహామాయ అధీనంలో పనిచేయచ్చు సంసార క్లేశను అనుభవించు, ఇంకొక పక్క భక్తుడు యోగమాయ అని పిలువబడి ఆంతరశక్తి అధీనంలో పనిచేయచ్చు భగవంతునికి ప్రేమయుత సేవ చేయువాడే సంతుష్టినిగా పిలిచింది. ఈ రెండు సందర్భములలోనూ స్వయంగా భగవానుడే తన నానావిధ శక్తుల ద్వారా చరమకర్తయ్య ఉన్నాడు. దేహాత్మ బుద్ధికి పరమైన వాడిని చెప్పుకొనుచునే అదే సమయన విషయవాంఛ మానస వికారములకు ప్రలోభనముకు లోనే ఉండి వాడిని వంచకునిగను జీవాధమునిగను తిరగవలను. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అభిప్రాయపడింది. 10 అజ్ఞాని వ్యక్తి తన ఉపకరణ చే తయారైనట్టి దేహమునందు నేను కర్తను అని తలచును. అందువలన అహంకారం చే భ్రమితుడైన అట్టి మూర్ఖుడు యథార్థమును ప్రకృతి గుణముల చేతనే నిర్వహింపబడి కర్మచే బద్ధుడగును. భాష్యము. భగవద్గీత ఇటు చెప్పబడినది. జీవుడు పరమనిత్యుడు, శ్రీకృష్ణుపైనే ఆధారపడి ఉన్నాడు. కానీ మిథ్యాహంకార అవశ్యమునతడు ఆ దేవదేవుని విస్మరించి తన కర్తగాను సమస్తమునకు భోక్తగాను గాంచును. తిరుగుబాటు చేసేటి పౌరుని రాజు శిక్షించినట్టు పాపియకు జీవుని బలవంతముగా మాయాజాలంలో దేహాంతర ప్రాప్తినట్టుగా చేసి భగవంతుడు శిక్షించునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. హరే కృష్ణ. ప్రభుజీ ఉన్నారా ప్రభు? లేరండి, ముందు రావండి. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి సీసాలు. హరే కృష్ణ. సరే, మామయ్య గారు చదువుతారా అండి? నింపుకుందాం, కాసేపు నాకు నింపుకుందామే. హరే కృష్ణ. మామయ్య గారు చదువుతారండి? సరే, మేము మ్యూట్ లో పెట్టేసాను బై మిస్టేక్. కొంచెం అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ. వినిపిస్తోందండి? వినిపిస్తుంది. ఇప్పుడు చదవండి. 12 పదకొండు చదవండి. 11వ శ్లోకం. 11 చదవండి. వైరాగ్యమునందు స్థిరుడైనట్టి ప్రబుద్ధుడు తన దేహమును శయనము, ఆసనము, భ్రమణము, స్నానము, దర్శనము, స్పర్శ, ఘ్రాణము, భోజనము, శ్రవణము మున్నగు కార్యములందు నెలకొల్పినను అట్టి కార్యములచే ఎన్నడును బద్ధుడు కాడు. నిజముగా అతడు అన్ని దేహ కార్యములకు సాక్షిగానున్నవాడై ఇంద్రియములను ఇంద్రియార్థములలో నెలకొల్పి అజ్ఞాని వలె బద్ధుడు కాకుండును. భాష్యం. ప్రబుద్ధుడగు వ్యక్తి బద్ధజీవుని వలనే ఎందులకై వాక్యముకు దేహ కలాపములలో నెలకొనునని గడచిన అధ్యాయములో ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడిగను. దానికి భగవానుడు ఇతడ సమాధానము నొసగుచున్నాడు. అజ్ఞాని దేహ కలాపములందు నెలకొని ఉన్నప్పుడు భౌతిక జీవన విధానము, ఫలము రెండింటికి అనురక్తుడై ఉండును. అందువలన భౌతిక స్థితిలో అతడు తీవ్రముగా శోకహర్షములను పొందుచుండును. కానీ ఆత్మదర్శి సాధారణ జనుల యొక్క అనివార్యముగు ఓటమిని, దుఃఖమును అధ్యయనము చేసిన వాడై దేహ కలాపముల భోగయత్నమనడి పొరపాటును కించెత్తైనను చేయడు. ఇంద్రియములను దేహపోషణ కార్యములలో నెలకొల్పిన వాడై అతడు కేవలము అనాసక్త సాక్షిగా నిలుచును. ఇచట ఆదయన్ అను పదముచే సూచింపబడినట్లు భౌతికానుభవమునందు అతడు తనను కాక అన్యమును నియోగించును. హరే కృష్ణ. హరే కృష్ణ. 12, 13 ఆకాశము సమస్తమునకు ఆధారమైనప్పటికీ అది దేనితోనూ కలియదు, బద్ధము కాదు. అట్లే అసంఖ్యాక జలాశయములలో ప్రతిబింబించడి సూర్యుడు వాటి అందరి జలమునకు అనురక్తుడు కాడు. సర్వత్రా వీచడి ప్రచండమగు వాయువు తాను వేటి ద్వారా చరించునో అట్టి వివిధ గంధముల చేత, వాతావరణముల చేత ప్రభావితము కాదు. అదే రీతిగా ఆత్మదర్శి
భౌతిక దేహము పట్ల, తన చుట్టూ ఉన్నట్టే ప్రపంచము పట్ల పూర్తిగా విరక్తుడై ఉండును. అతడు స్వప్నం నుండి మేల్కొనిన వాని వలె ఉండును. వైరాగ్యముచే పదునెక్కిన కుశల దృష్టితో అట్టి ఆత్మదర్శి స్వరూప జ్ఞానము ద్వారా సర్వ సంశయములను ఛేదించి తన చేతనమును భౌతిక వైవిధ్యము నుండి నివృత్తము కావించును. భాష్యము: నిజమైన ఆధ్యాత్మిక స్వరూపానుభూతి చేతనే ఆత్మదర్శి సకల సంశయములను ఛేదించి వేయునని శ్రీల భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూరులు పలికిరి. దేవదేవుడు శ్రీకృష్ణుడే. అతనికి వేరుగా వేరొక అస్తిత్వము ఉండేది అవకాశమే లేదు. అటువంటి కుశలమగు జ్ఞానము సర్వ సంశయములను ఛేదించి వేయును. ప్రకృతి స్థోప్య సంసక్త అని ఇచ్చట తెలుపబడినట్లు ఆత్మదర్శి భగవంతుని భౌతిక సృష్టిలో స్థితుడై ఉన్నప్పటికీ ఆకాశము, సూర్యుడు లేదా వాయువు వలె బద్ధుడు కాడు. తన దేహము, ఇతరుల దేహములు శారీరక మానసిక భోగమునకే అనంతమగు వస్తు సామగ్రి అను వాటినే నానాతత్వం అనగా భౌతిక వైవిధ్యం అను పదము సూచించు. కృష్ణ భక్తి భావన ఎడ జాగృత మగుట ద్వారా మనుజుడు క్రమపూర్వకమగు ఇంద్రియ భోగము నుండి పూర్తిగా నివృత్తుడై దేహమందు స్థితమై ఉన్నట్టి ఆత్మ యొక్క అనుభూతి యందు లగ్నమగుడు. ఒక చెట్టుపైనున్న రెండు పక్షుల ఉపమానము ద్వారా తెలుపబడినట్లు జీవాత్మ, పరమాత్మ ఇరువురును స్థూల సూక్ష్మ దేహములకు పూర్తిగా పరమై ఉన్నారు. భగవంతునిపై తన నిత్య పరాధీనతను గుర్తించి జీవుడు ఆ దేవదేవుని వైపునకు ముఖమును త్రిప్పినచో భౌతిక జగత్తునందు ఉన్నప్పటికీ కష్టము గాని చింత గాని ఇక ఏమాత్రము ఉండబోవు. భౌతిక వస్తువుల అపరిమిత అనుభవము కేవలము చింతనే వృద్ధి చేయగలదు. కాగా పరతత్వము శ్రీకృష్ణుని అనుభూతి వెంటనే మనుజుని శాంతిమయ స్థితికి తీసుకుని పోవును. ఈ విధముగా బుద్ధిమంతుడు పదార్థ జగత్తు నుండి విరక్తుడై సంపూర్ణముగా ఆత్మదర్శి అయిన కృష్ణ భక్తుడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? 14. మనుషుని ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధికి సంబంధించిన సమస్త కర్మలు భౌతిక వాంఛారహితముగా నిర్వహింపబడినప్పుడు అతడు స్థూల సూక్ష్మ దేహముల నుండి పూర్తిగా ముక్తుడైనట్లుగా భావింపబడింది. అట్టి వ్యక్తి దేహమునందున్నను బద్ధుడు కాడు. భాష్యము: భౌతిక దేహము మరియు మనస్సు శోకము, మోహము, ఆకలి, కామము, లోభము, పిచ్చితనము, నిరాశ ముండగ వాటికి గురవుచును. కానీ అసంగునిగా ఈ ప్రపంచంలో నిలిచడి వ్యక్తి వినిర్ముక్తుడు, పూర్తిగా ముక్తుడు అని భావింపబడింది. శ్రీమద్ భాగవతము అంతటను ధృవపరచబడినట్లు కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి పవిత్రములు కాగలవు. కృష్ణ 15వ శ్లోకం. ఒకప్పుడు అకారణముగా దేహము క్రూర జనులచే లేదా క్రూర జంతువులచే దాడి చేయబడుచును. ఇతర సమయములలో, ఇతర ప్రదేశములలో మనుషుడు అకస్మాత్తుగా గొప్ప ఆదరము, పూజను పొందుచుండవచ్చును. దాడి చేసినప్పుడు పుత్రుడు కానివాడును, పూజించినప్పుడు సంతోషించిన వాడు నిజముగా బుద్ధిమంతుడు. భాష్యం: అకారణముగా దాడి చేయబడినప్పుడు పుత్రుడు కానిచో, స్తుతించినప్పుడు లేదా పూజించినప్పుడు పొంగిపోనిచో మనుషుడు ఆత్మానుభవ పరీక్షలో నెగిలివాడే ఆధ్యాత్మిక బుద్ధి యందు సుస్థిరినిగా భావింపబడింది. ఖైర్వ జ్ఞాతేయ లక్షణై, ఎట్టి లక్షణముల ద్వారా ఆత్మదర్శిని గుర్తింపవచ్చునని ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రశ్నించి ఉండింది. అర్జునునికి ఉపదేశించినట్లుగానే భగవానుడు అదే విషయం ఇప్పుడు ఉద్ధవునికి ఉపదేశించున్నాడు. సాధు పురుషుని అతి సులభముగా గుర్తించగలిగిన లక్షణమును భగవానుడు ఈ శ్లోకమునందు వర్ణించినాడు. విమర్శించినప్పుడు లేదా దాడి చేసినప్పుడు సామాన్య వ్యక్తి వెంటనే కుపితుడగును.
ఇతరులు పొగిడినప్పుడు అతడు ఆనందముతో పొంగిపోవును. నిజముగా బుద్ధిమంతుడైన వాడు ముళ్ళతో గుచ్చినను కుబుతుడు కాదని, చందనాది మంగళకర ద్రవ్యములతో అర్చించుటి చేత హృదయములో సంతోషించడని యజ్ఞవల్కుడు పలికి ఉండెను. హరే కృష్ణ. యాజ్ఞావల్కుడు వల్క్యుడు పలికి ఉండెను. హరే కృష్ణ. ఎవరు చదువుతారమ్మా? నెక్స్ట్ మళ్ళీ సుధామాత ఉన్నారమ్మా? చదువుతారా? ఉన్నానండి. 16 ఎన్నో శ్లోకం అండి? 16, 17 చదవండి అమ్మా. సరే. హరే కృష్ణ. ముని సమదర్శనము కలిగియుండును కనుక భౌతికమైన మంచి చెడులచే అతడు ప్రభావితుడు కాడు. నిజముగా అతడు ఇతరుల సత్కార్యములు దుష్కార్యములు చేయుటను సద్వాక్యములు దుర్వాక్యములు పలుకుటను గాంచినప్పటికీ ఎవరిని పొగడడు, విమర్శించడు. 17వ శ్లోకం. ముక్తాత్ముడగు ముని దేహ పోషణము కొరకై మంచి చెడు భావనలో పనిచేయరాదు, మాట్లాడరాదు లేదా ఆలోచింపరాదు. పైగా అతడు సమస్త భౌతిక పరిస్థితుల నుండి విడివడిన వాడు ఆత్మారాముడునై అన్యులకు జడుని వలె గోచరించుచు ఈ ముక్తి జీవన శైలిలో నెలకొని చరించవలెను. భాష్యం. శ్రీల జీవగోస్వామి అభిప్రాయమును అనుసరించి ఈ శ్లోకము జ్ఞానయోగులకు ఉపదేశించబడిన ఒక రకమైన నియమమును వర్ణించుచున్నది. తాము భౌతిక దేహము కామని జ్ఞానయోగులు బుద్ధితో తెలుసుకొనుటకు యత్నించుచుందురు. కాని భక్తియుత సేవలో నెలకొనిన భక్తుడు శ్రీకృష్ణ సేవలో ఉపయుక్తతను బట్టి భౌతిక వస్తువులను స్వీకరించుట నిరాకరించుట చేయుచుండును. కృష్ణ భక్తిని ప్రచారము చేయువాడు పరమ బుద్ధిమంతునిగా కనబడవలేనని గాని ఇచ్చట పేర్కొనబడినట్లు జడుని వలె కాదు. భగవద్భక్తుడు తన ప్రీత్యర్థము పనిచేయుట, మాట్లాడుట లేదా ఆలోచించుట చేయనప్పటికీ భగవద్భక్తి యందు సోత్సాహముగా పనిచేయుచు మాట్లాడుచు ధ్యానమగ్నుడై యుండును. పతిత జీవులందరినీ కృష్ణ సేవలో నిలుపుట కొరకై భక్తుడు పెద్ద పెద్ద ప్రణాళికలను తయారు చేయుచుండును. తద్వారా బద్ధజీవులు పవిత్రులై భగవద్ధామమునకు చేరగలరు. కేవలము భౌతిక వస్తువులను పరిత్యజించుట పరిపూర్ణ చేతనము కాదు. సమస్తము భగవంతుని సొత్తే అనియు అది అంతయు భగవంతుని ప్రీతి కొరకే ఉద్దేశింపబడిందనియు మనుజుడు గాంచవలెను. కృష్ణ చైతన్యోద్యమ ప్రచారములో తలమునకులై ఉన్న భక్తునికి భౌతిక భేద భావమును చూపునంతటి తీరిక ఉండదు. ఆ విధముగా అతడు సహజముగానే ముక్త స్థితికి చేరియుండును. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 18వ శ్లోకము. గొప్ప అధ్యయనము ద్వారా మనుజుడు వేదములందు నిష్ణాతుడు అయినప్పటికీ మనస్సును దేవదేవుని యందు సంలగ్న పరుపనిచో అతని యత్నము నిక్కమగా పాలిబ్బని గోవును పోషించుటకు కష్టపడి వ్యక్తి యత్నము వంటిదే అగును. అనగా అతని వేదాధ్యయన యత్న ఫలము కేవలము శ్రమయే అగును. దానికి అర్థవంతమగు ఫలమేదియును ఉండబోదు. భాష్యము. ఈ శ్లోకమునందలి పరే అను పదము నిరాకార బ్రహ్మమును గాక పరబ్రహ్మమగు భగవానుని సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఏలయన ఈ ఉపదేశములను పలుకుచున్నట్టి శ్రీకృష్ణ భగవానుడు తరువాతి శ్లోకములలో తనను పరే అని సూచింపగలడు. ఈ సందర్భములో నిరాకార వ్యాఖ్యానము ఏకదేశాన్వయ ఉత్తర శ్లోకార్థ తాత్పర్య విరోధ ఒకే ప్రసంగమును గురించి పలికిన ఇతర శ్లోకములందు విరోధమును ఉత్పన్నము చేసేది విరుద్ధ వ్యాఖ్యానము కాగలదు. ఆవును పోషించుటకు ఎంతో యత్నం అవసరమగును. ఆవుకు తినిపించుటకే అతడు ధాన్యమును పండించవలెను లేదా పచ్చిక బయలను తయారు చేయవలెను. పచ్చిక బయలను సరిగా ఉంచనిచో దానిలో విషపూరితమగు కలుపు మొక్కలు పెరగగలవు లేదా పాములు విపరీతముగా పెరిగి గొప్ప ప్రమాదము సంభవించగలదు. ఆవులు నానా రకములైన వ్యాధులకు పురుగుల దాడికి గురియగుచుండును కనుక వాటిని తరచుగా శుభ్రపరిచి రోగ విముక్తం చేయవలసి ఉండును. అట్లే
పచ్చిక బయలు చుట్టూ కంచెలను ఏర్పాటు చేయవలసి ఉండును. ఇంకను ఇటువంటివి ఎన్నో పనులున్నను ఆవు పాలివ్వనిచో చేసిన కష్టమంతియు నిష్ఫలమే అగును. వేద మంత్రములు గూఢము సూక్ష్మమునైన అర్థమును తెలుసుకొనుటకు ఎంతో కష్టముతో సంస్కృత భాషను నేర్చుకొనవలసి వచ్చును. కానీ అటువంటి గొప్ప శ్రమ పిమ్మటయు మనుజుడు సకల సుఖనిదేగు భగవానుని ఆధ్యాత్మిక దేహం నెరుగనిచో సకలమునకు పరమాశ్రయముగా ఆ దేవదేవుని శరణు జొచ్చనిచో అతడు పడిన కష్టమునకు శ్రమయే ఫలము కాగలదు. భగవంతుని ఆశ్రయించనిచో దేహాత్మ భావనను విడిచిన ముక్తాత్ముడైనను పతనము చెందగలడు. మనుజుడు తుట్టతుదకు జీవిత లక్ష్యమును తప్పక సాధించవలనని నిష్ణాత అను పదము సూచించును. లేనిచో అతడు నిష్ణాతుడే కాడు. ప్రేమ పుమార్దో మహాన్ అని శ్రీ చైతన్యులు తెలిపినట్లు భగవత్ ప్రేమయే మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము. ఈ లక్ష్యమును సాధింపక ఎవ్వడును నిష్ణాతునిగా భావింపబడడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మావతి సుందరమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం. ఉద్ధవ, పాలివ్వని ఆవు ప్రతివ్రత కానట్టి భార్యను, పూర్తిగా పరాధీనమైన దేహమును, వ్యర్థమైన సంతానమును లేదా సత్ప్రయోజనమునకు ఉపయోగపడని ధనమును పోషించువాడు నిక్కముగా పరమ దుఃఖయే ఎగును. అట్లే నా మహిమ వర్ణన రహితమైన వాంగ్మయమును అధ్యయనము చేయువాడు కూడా గొప్ప దుఃఖియే కాగలడు. భాష్యము. వివిధేంద్రియముల ద్వారా అనుభూతమయ్యేడి భౌతిక వస్తువులన్నీయును దేవదేవుని విస్తారములేననియు అతని ఆశ్రయము లేకుండా ఏదియును నిలువజాలదని ఎరిగినప్పుడే మనుజుడు వాస్తవముగా విద్వాంసుడు లేదా నిష్ఠాతుడు అగును. వాక్శక్తిని భగవంతుని సమర్థించుటలో వినియోగించనిచో అది వ్యర్థమే అగునని ఈ శ్లోకమునందు వివిధ ఉపమానములతో చూపబడింది. వివిధేంద్రియముల కర్మలను భగవత్ కీర్తనములో వినియోగించనిచో అవి అన్నీను నిష్ఫలములే ఎగునంచు ఈ శ్లోకము సూచించినది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించిరి. గతమునందు అవధూత బ్రాహ్మణుడు యదురాజుకు తెలిపినట్లు నాలుక నిగ్రహించబడనిచో ఇంద్రియ నిగ్రహ కార్యమునంతయును విఫలమే యగును. భగవన్నామమును ఉచ్చరించనిదే మనుజుడు వ్యూహను నిగ్రహించలేడు. పాలు లేని గోవు ఉపమానము ఎంతో ప్రధానమైనది. మర్యాదస్తుడు ఎవ్వడును గోహత్య చేయడు. కనుక గోవు ఒట్టిపోయినదై పాలివ్వనప్పుడు అతడు దానిని పోషించడి శ్రమను చేపట్టవలసి ఉండును. ఏలైనా ఒట్టిపోయిన ఆవు ఎవ్వరును కొనుగోలు చేయరు. ఒట్టిపోయిన గోవు యొక్క లోభియగు యజమాని ఆ గోవు పోషణకు నేనెంత ధనమును పెట్టుబడి పెట్టాను, భవిష్యత్తులో ఇది తిరిగి దూడను ఈని పాలను ఇవ్వగలదు అని కొంత సమయము వరకు ఆలోచించును. కానీ తన ఆశ నిరాశ అయినంతట అతడు దాని ఆరోగ్యమును రక్షణను నిర్లక్ష్యపరిచి ఉపేక్ష భావనము చూపును. అటువంటి పాపమయ ఉపేక్ష కారణము దుఃఖమును అనుభవించవచ్చును. అప్పటికే అతడు ఒట్టిపోయిన గోవును పోషించడి కారణమున ప్రస్తుత జన్మను ఎంతయో దుఃఖమును అనుభవించి ఉండును. అట్లే పురుషుడు తన భార్య పతివ్రత గాని అనురాగవతి గాని కాదని తెలిసినప్పటికీ సంతానము పొందడి ఆశతో అట్టి వ్యర్థమైన భార్యను పోషించుచుండును. ప్రతివ్రత ధర్మములను నా భార్యకు చెప్పెదను. చారిత్రాత్మక గొప్ప వనితల ఉపమానములు విని ఆమె మనస్సు తప్పక మారగలదు. ఆ విధముగా ఆమె మంచి భార్యగా మారును అని అతడు తలపోచుండవచ్చును. దురదృష్టవశాత్తు అట్టి అసతి పలు సందర్భములలో ఏమాత్రము మార్పు చెందక దానితో పాటు సంతానమునకు ఇవ్వగలదు. అట్టి సంతానము ఆమె వలనే మూర్ఖులు అధర్ములు అయ్యు ఆనందము నివ్వజాలదు.
అయినను తండ్రి వారిని ఎంతో శ్రమతో పోషించుచుండును. అట్లే భగవద్ అనుగ్రహముతో ధనమును కూడబెట్టిన వాడు అప్రమత్తుడై ఉండి యోగ్యుడైన వ్యక్తికి యుక్తమగు కార్యమునకు దానము చేయుచుండవలెను. అటువంటి యోగ్యుడగు వ్యక్తి లేదా అవసరము ఎదురైనప్పటికీ సంశయించుచు స్వార్థ బుద్ధితో దానం ఇవ్వనిచో మనుజుడు ఖ్యాతిని కోల్పోయి తదుపరి జన్మన దరిద్రుడగును. యుక్తమగు దానము చేయని వాడు ఆతృతగా ధనమును రక్షించుటలో జీవితము గడిపివేయును. అట్టి ధనము అతనికి యశస్సును గాని ఆనందమును గాని కలుగజేయదు. భగవంతుని కీర్తించినప్పటికీ వాంగ్మయమును శ్రమతో అధ్యయనము చేయుటలోను వ్యర్థతను వివరించుటకు పూర్వము ఉపమానములు వసగబడిన దేవదేవుడకు శ్రీకృష్ణుని పాదపద్మం సంతకు మనుజుని చేర్చుటకే వేద మంత్రోచ్చారణము ఉద్దేశింపబడినదని శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానించిరి. పరతత్వ సాధనకై ఉపనిషత్తులు ఇతర వేద వాంగ్మయమునందు పలు విధములుగా ఉపదేశించబడినవి. కానీ వాటి పరస్పర విరోధములకు వివరణలు, వ్యాఖ్యానములు, ఉపదేశములు కారణమున కేవలము వాటిని చదువుటకే మనుజుడు పరతత్వము సాధించలేడు. కానీ మనుజుడు శ్రీకృష్ణుడే సర్వ కారణములకు పరమ కారణమని ఎరిగిన వాడై ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయమును భగవత్కీర్తనమునుగా చదివినచో నిజముగా దేవదేవుని కమలముల చెంత సుస్థిరుడు కాగలడు. ఉదాహరణకు శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల పాఠకుడు దేవదేవునికి దగ్గరగా నయ్యడి విధముగా శ్రీ ఈశోపనిషత్తు గ్రంథమును వ్యాఖ్యానించుచుండిరి. కల్లోలితముగా నుండెడి సంసార సాగరము దాటుటకు శ్రీకృష్ణ పాదార విందములే నిస్సందేహముగా నమ్మకమైన నావని అయి ఉన్నవి. భక్తి యోగమనడి పరమ మంగళకర పదమును విడిచి నిష్ఫలమగు వేద చింతను చేపట్టినచో మనుజుడు బియ్యమును పొందెడి ఆశతో ఊకను దంచెడి మూర్ఖుడే యగునని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే శ్రీమద్ భాగవతం నందలి దశమ స్కందములో పలికెను. శుష్కమగు వేదాంత చింతనము మనుజుని పరతత్వమగు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు తీసుకొని రాజాలదు కనుక దానిని అతడు పూర్తిగా విస్మరించవలని శ్రీల జీవ గోస్వామి ఉపదేశించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 20వ శ్లోకము. ఉద్ధవ, సమస్త జగత్తును పావనమునర్చడి నా కర్మల వర్ణన లేనట్టి వాగ్మయమును బుద్ధిమంతుడు ఎన్నడూను చేపట్టరాదు. నిజముగా నేనే సమస్త జగత్తును సృష్టించి పోషించి లయింపజేయుచున్నాను. నా లీలావతారములన్నింటిలోనూ శ్రీకృష్ణ బలరామావతారములు అత్యంత ప్రియమైనవి. ఇట్టి నా కర్మలను గుర్తించని ఎట్టి నామమాత్ర జ్ఞానమైనను కేవలము వంద్యాయగును. నిజముగా బుద్ధిమంతుడైన వానికి అది ఆమోదయోగ్యము కాదు. భాష్యము. ఇచ్చట లీలావతారేప్సిత జన్మ అను పద సముదాయము అత్యంత ప్రధానమైనది. అద్భుతమగు లీలల నొనర్చుటకు గల భగవతావతారమే లీలావతారము. అట్టి అద్భుతమగు విష్ణు రూపము శ్రీరామచంద్రుడు, శ్రీ నృసింహదేవుడు, శ్రీ కూర్మదేవుడు, శ్రీ వరాహుడు మున్నగు నామములచే కీర్తించబడును. ఇటు లీలావతారములన్నింటిలోనూ నేటికి అత్యంత ప్రియమైనది శ్రీకృష్ణావతారము. అదే విష్ణుతత్వము లన్నింటికి మూలమైనది. శ్రీకృష్ణుని కంసుని కారాగారములో ఆవిర్భవించి వెంటనే బృందావనమునకు చేర్చబడెను. అచట అతడు గోవులు, గోపికలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులతో కూడి అద్వితీయమగు బాల్య లీలలను ప్రదర్శించెను. తరువాత కొంతకాలములకు ఆ దేవదేవుని లీలలు మధుర ద్వారకలను చేరగా
బృందావన వాసులు అసాధారణంగా ప్రేమ శ్రీకృష్ణుని వేదనామము విరహములో ప్రదర్శితమైనది. భగవంతుని అట్టి లీలలు ఇప్సిత పరతత్వముతో సకల ప్రేమ వినియమునకు నిధి అయి ఉన్నది. భగవాను విశుద్ధ భక్తులు పరమ వివేకులు నిష్ఠాతులైన యుందురు. మహోన్నత సత్యమగు శ్రీకృష్ణుడు ఉపేక్షించడి వ్యర్థము నిష్ఫలమునగు వాగ్మయమును వారు తాకనైనను తాకరు. అట్టి పుస్తకములు ప్రపంచ వ్యాప్తంగా లౌకికులందరిలోనూ అత్యంత ప్రాచుర్యమును పొందినను విశుద్ధ వైష్ణవులు వాటిని పూర్తిగా నిర్లక్ష్యపడుతురు. భగవంతుని పురుషావతార లీలావతారమును తట్టదకు స్వయం భగవానుడగు శ్రీకృష్ణుని అవతారమును కీర్తించడి వాగ్మయమే భక్తులకు అనుమతించబడినదని ఈ శ్లోకంలో భగవానుడు వివరించెను. బ్రహ్మ సంహిత ఇట్లు ద్రోపరపబడినది. రామాది మూర్తిషు కాలానియమేన తిష్టాన్ నానావతార మకరోద్ భువనేషు కింతు కృష్ణః స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ జగత్తునందు స్వయముగా శ్రీకృష్ణునిగను రామ, నృసింహ, వామనాది రూపములలోను అవతరించినట్టి ఆది పురుషుడు గోవిందుడు నేను భజింతును. దేవదేవుని నిర్లక్ష్యపరిచడి వేద సాహిత్యమునైనను తప్పక ఉపేక్షించవలెను. వేదవ్యాసుడు తన రచనచే అసంతృప్తుడైనప్పుడు ఈ విషయము నారద మునిచే అతనికి వివరించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదామమ్మా. నాకు టైం అయింది, యాక్చువల్గా నేను బయట ఉన్నాను. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదాము. ఎనీ క్వశ్చన్స్ ఎవరికైనా ఏమైనా డిస్కస్ చేయాల్సి ఉందా? సరే, నరసింహారతి ఎవరు పాడతారు ఇవాళ? నేను పాడమంటారా ప్రభుజీ? పాడండి. పాడండి అమ్మా విజయమాత. హరే కృష్ణ ప్రభు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయనే హిరణ్యాకాశీపూర్వక్షః శీలఠం కానకాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తానుభృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గోర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौरा हरि बोल। जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय। हरे कृष्ण जय अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. అమ్మా రేపు సండే క్లాస్ ఉండదు, నేను ఊర్లో ఉండట్లేదు, శ్రీశైలం వెళ్తున్నాను. సో మంగళవారం క్లాస్ కి సాధారణంగా వచ్చేస్తాము.
లేదు, మంగళవారం దసరా పండగ. సోమవారం దసరానమ్మా, మంగళవారం దసరా చేస్తున్నారా? సోమవారం ప్రభుజీ. సోమవారం దసరా చేస్తే మంగళవారం క్లాస్ పెట్టేసుకుంటాం. ఓకే, మంగళవారం క్లాస్కి నేను వచ్చేస్తాను. ఓకే. సరేనా? ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఆపుతున్నానమ్మా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.